హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి. వాతావరణ శాఖ నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నిలిచిన వరద నీటిలో పాదచారులు నడవొద్దని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ గా ఉన్నారని, అన్ని విధాల అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏవైనా ఇబ్బందులు కలిగితే కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. భారీ వర్షం కురుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి పరిస్థితులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ లో ఉన్నటువంటి కమిషనర్ తో మాట్లాడితే హుస్సేన్ సాగర్ లెవెల్స్ ని మానిటర్ చేస్తున్నామండి. ఇప్పుడు 1 మీటర్ మనకి గ్యాప్ ఉంది, అయినా సరే రిస్క్ ఎందుకు అని చెప్పి మార్నింగే మేము గేట్స్ రిలీజ్ చేసాము. 3 feet పైకి ఇంక్రీజ్ చేసాము. దీనివల్ల వాటర్ ఫ్లో ఇస్ గోయింగ్ ఆన్. సో యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో డేంజర్. లెవెల్ అయితే మానిటర్ చేస్తాం. స్టాగ్నేషన్ పాయింట్ దగ్గర సిబ్బంది ఎలా వర్క్ చేస్తున్నారు? స్టాగ్నేషన్ దగ్గర పీపుల్ ఆర్ దేర్ అండ్ దే ఆర్ అలర్టెడ్. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అన్ని శాఖల సమయంలో అయితే వాటర్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, వర్షం పడుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా అయితే ఇటు జిహెచ్ఎంసీ తరఫున చేపట్టాల్సినటువంటి అన్ని చర్యలను కూడా చేపడుతున్నామంటూ మనతో జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిబ్బంది అంతా కూడా రోడ్లపైనే ఉంటూ కూడా ఇటు వారి యొక్క విధులను నిర్వర్తిస్తున్నట్లయితే మనకు జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ సంజుతో రాంప్రసాద్, బిగ్ టీవీ.